హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ మీర్పేట్ ఇన్సిడెంట్ మనకు తెలుసు. భర్త భార్యని అతి క్రూరంగా చంపేశాడని చెప్పేసి ఇన్ని రోజుల దాకా మీడియాలో కథనాలు రావడం, అందులో కొన్ని ట్విస్టులు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే పోలీసులు ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే ఇవాళ సీపీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుగా వార్తలొస్తున్నాయి. అంటే వాళ్ళే షాక్ అయ్యారు. ఇంత క్రూరంగా చంపుతారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నట్టుగా. అసలు సీపీ ఏం చెప్తున్నాడు? అంటే ఏ విధంగా ఆ అమ్మాయిని మిస్సింగ్ చేశాడు? ఏ విధంగా మర్డర్ చేశాడు? ఇది ప్రాసెస్ ఏ విధంగా సాగింది? అండ్ ఇంత క్రూయల్ ఒక మనిషి చంపుతున్నాడంటే అతని సైకాలజికల్ మైండ్ ఏ విధంగా ఉంటుంది సార్? మీ ఒపీనియన్? యాహ్! ఒక ఇదొక దారుణమైన సంఘటన. దీనికి సంబంధించి అనేక పుకార్లు, షికారులు చేశాయి. ఇప్పుడు ఆహ్, సి మన రాచకొండ సిపి హ్మ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన సుధీర్ బాబు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్‌గా చెప్పారు. అంటే అఫీషియల్‌గా మనకి ఒక వెర్షన్ అయితే వచ్చింది. ఈ అఫీషియల్ వెర్షన్ ఏముందంటే ఆహ్, 18వ తేదీ మా మీర్పేట్ పోలీస్ స్టేషన్‌కి ఆహ్, కుప్పల సుబ్బమ్మ, వెంకటరమణ అనే ఇద్దరొచ్చారు. హ్మ్. వాళ్ళ వాళ్ళేం జెప్పారంటే, "మా కూతురు వెంకటమాధవి కనిపించటం లేదు" అనేది వాళ్ళు చెప్పారు. సో, మేము మిస్సింగ్ కేస్‌గా దాన్ని నమోదు జేసుకున్నాము. సో, వాళ్ళెవరు, ఏంటి అనే డీటెయిలు విషయానికొచ్చేసరికి ఆమె పుట్ట వెంకటమాధవి ఆమె పేరు. వాళ్ళ భర్త పేరు పుట్ట గురుమూర్తి. ఆమెకు 35 ఏళ్ళు, భర్తకి 39 ఏళ్ళు. సో, వీళ్ళు ప్లాట్ నంబర్ 3 న్యూ వెంకటేశ్వర కాలనీ జిల్లేలగూడ, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉంటారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ ఏమో జేపీ చెరువు, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. వీళ్ళకి పెళ్ళై గత 13 ఏళ్లయింది. వీళ్ళకిద్దరు పిల్లలు బాబు, పాప. ఇతను గురుమూర్తి గతంలో మిలిటరీలో 15 ఇయర్స్ వరకు పనిచేసి, దాని తర్వాత కాంచన్‌బాగ్‌లో డీఆర్‌డీఎల్ లో గార్డ్‌గా పనిచేస్తున్నాడు. సో, మాకు ఎప్పుడైతే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారో, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఫస్టు సీసీటీవీలని పరిశీలించాను. అక్కడికెళ్ళాం. అక్కడ అది 3 అంతస్తుల బిల్డింగు. దాంట్లో మధ్యలో ఉంటాడితను. వెనక వైపు ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీ. సో, మేము సీసీటీవీలు పరిశీలించాం. వాళ్ళు మాకు గురుమూర్తి గూడా వచ్చాడు స్టేషన్‌కి. వాళ్ళు మాకు చెప్పిందేందంటే 16వ తేదీ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. 16వ తేదీ 12 గంటలకి ఆమె ఇల్లొదిలి ఎళ్ళిపోయింది. అప్పటినుంచి ఇంకా రాలేదు అని 18వ తేదీ మాకు కంప్లెయింట్ ఇచ్చారు. మేము సీసీటీవీ ఫుటేజ్‌లో ఓనర్ బిల్డింగ్ పెట్టాడు. ఆ ఓనర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తే వీళ్ళిద్దరూ 15వ తేదీ ఇంట్లో 10:40 నైట్ 10:40 గంటలకి ఇంట్లోకెళ్ళినట్టుగా ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత ఆమె బయటకొచ్చినట్టుగా ఎక్కడ ఫుటేజ్‌లో లేదు. హ్మ్. అతను మాత్రమే 2, 3 సార్లు బయటికి తిరిగినట్టుగా ఉంది. సో, దీని రెండోదేందంటే వీళ్ళ ఆహ్, పుట్టా సుబ్బమ్మ కుప్పల సుబ్బమ్మ వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె గాని, వెంకటరమణ వాళ్ళ హస్బెండ్ అంటే ఈ మాధవ్ వాళ్ళ అమ్మ, నాన్న ఇతని మీద కూడా డౌట్ ఉంది మాకు. గురుమూర్తి మీద కూడా. ఎందుకంటే గురుమూర్తి గతంలో ఆహ్, అనేక సార్లు భార్యతో గొడవలు పడేవాడు అని వాళ్ళు చెప్పారు. మేము ఆ యాంగిల్ నుంచి గురుమూర్తి మీద సందేహంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నాం. గురుమూర్తిని విచారించాము. అతను కొన్ని విషయాలు, షాకింగ్ విషయాలు మాకు చెప్పాడు అనేది చెప్పారు. ఇప్పుడు హ్మ్. గురుమూర్తి చెప్పిన దీంట్లో ఏందంటే ఆహ్, ఈ గురుమూర్తి, ఈ ఈమె వెంకటమాధవి సంక్రాంతికి 14థ్‌న వాళ్ళ అక్క సుజాత అని ఉంటది. ఈ గురుమూర్తి వాళ్ళ అక్క. వాళ్ళ ఇంటికి వీళ్ళు ఆహ్, బడంగపేటలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళెళ్లారు. తర్వాత తను జాబ్‌కెళ్ళాడు. మళ్ళీ వచ్చి 15థ్‌న పిల్లల్ని అక్కడే వదిలేసి 15థ్ నైట్ ఇక్కడికి వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇతను చంపాలని డిసైడ్ చేసుకున్నాడు అప్పటికి. ఒక ప్లాన్ అయితే ఉంది. ఆ టైంలో సంక్రాంతి కాబట్టి ఆ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎవరు లేరు ఆడ. ఊర్లకెళ్ళిపోయారు. హ్మ్. సో, అందుకని తనకి ప్రైవసీ దొరికింది. పిల్లల్ని కూడా కావాలని అక్కడే ఉంచారు. సో, ఇక్కడికొచ్చి మార్నింగ్ 16థ్ మార్నింగ్ అరౌండ్ 8:00కే తను లేచి కావాలనే ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలోంచి ఆమెను చెంప మీద గట్టిగా కొట్టేసరికి ఆమె గోడకి తగిలి కింద పడిపోయి స్పృహ తప్పిపోయింది. ఆ స్పృహ తప్పిపోయిన తర్వాత ఆమెను గొంతు పిసికి ఇతను చంపేశాడు. చంపేసిన తర్వాత ఇతను మార్నింగ్ 10 నుంచి ఆ రోజు రాత్రి ఆహ్, 8, 6 వరకు ఈ బాడీని డిస్పోజ్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. బాత్రూమ్‌లో ఆమె బట్టలన్నీ ఇప్పేసాడు. ఇప్పి హ్మ్. బెడ్ మీదేశాడు. దాని తర్వాత కిచెన్‌లోకెళ్ళి కత్తిని తీసుకొచ్చాడు. కత్తితో ఫస్ట్ భుజాలు నరికాడు. దాని తర్వాత కాళ్ళు నరికాడు. దాని తర్వాత మళ్ళీ కాళ్ళని ముక్కలు ముక్కలుగా, భుజాలు ముక్కలు ముక్కలుగా చేశాడు.
అలాగా ముక్కలన్నీ చేసి ఒక బకెట్ తీసుకున్నాడు. ఆ బకెట్‌లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ హీటర్ ఉంది. యాసిడ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. దాంట్లో ఆ హీటరు వేడి చేసి బకెట్‌లో ఈ ముక్కలన్నీ బకెట్‌లో వేసి వాటిని బాగా మరిగించాడు. మరిగించేసి యాసిడ్ కూడా పోసాడు. దాంతో ముక్కలు ఆహ్, మాంసం అంతా ఇదైపోయింది. దాన్ని మళ్ళీ కొంత కరగని మాంసాన్ని సింగిల్ బర్నర్ స్టవ్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ స్టవ్ మీద పెట్టి కాల్చాడు. సో, కాల్చి ఎముకల్ని ఇవన్నీ స్మెల్ బయటికి ఎళ్ళిపోవడానికి ఇంట్లోనే స్మెల్ ఉండకుండా ఉండడానికి తలుపులు, కిటికీలు అన్నీ తెరిచేశాడు. హ్మ్. సో, కాల్చేసిన తర్వాత ఆ పొడి ఏదైతే ఉందో దాన్ని కలిపి ఆ ఎముకల పొడి కూడా చేశాడు. ఎముకల్ని కొంత రోట్లో కూడా కొట్టాడు. దంచాడు వాటిని. దంచి అవి పొడి అయిపోయినాయి. ఈ పొడిని ఫ్లాష్ దాంతో ఫ్లష్‌లో టాయిలెట్‌లో వేసేసి ఫ్లష్‌లో అనేక సార్లు ఫ్లష్ చేశాడు. ఎక్కడ డ్రైనేజ్‌లో కూడా దొరకకుండా ఉండాలనేసి. దాని తర్వాత మిగతా భాగాల్ని డస్ట్‌బిన్‌లో పెట్టాడు. డస్ట్‌బిన్‌ని తీసుకెళ్ళి అక్కడ జిల్లేలగూడ చెరువులో వేసేసాడు మిగతావి. సో, దాని తర్వాత సర్ఫ్‌తో నీట్‌గా క్లీన్ చేసాడు. సర్ఫు, ఫినాయిలేసి మొత్తం క్లీన్ చేసాడు. తర్వాత ఇంట్లో అంతా కూడా స్మెల్ రాకుండా ఫ్రెషనర్ రూమ్ ఫ్రెషనర్‌తో స్ప్రెడ్ చేశాడు. దానివల్ల స్మెల్ దాదాపు తగ్గిపోయింది. అప్పటికైతే వాళ్ళ పిల్లలు తర్వాతొచ్చారు. తర్వాత పిల్లలకి గూడా స్మెల్లొచ్చింది. వాళ్ళు ఏదో చనిపోయిందిలే ఎలుకో ఏదో అన్నట్టుగా కవర్ చేసి చెప్పట్లేదు. అట్లాగే ఆ ఇళ్ళల్లో వాళ్ళు గూడా తిరిగొచ్చినాక వాళ్ళకి గూడా కొంత స్మెల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ స్థాయిలో బాడీని ఇది జేస్తున్నప్పుడు స్మెల్ అనేది అంత త్వరగా పోదు. అట్లాగే ఈమె గూడా మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆహ్, మాధవ్ వాళ్ళ అమ్మ గూడా ఏం జెప్పిందంటే, మా బంధువుని పంపించాను ఇతను మిస్సింగ్ అని చెప్తే, బంధువుకి కూడా వంట రూమ్‌లో ఏదో స్మెల్ వస్తుందని పోబోతే ఇతను ఆపేసాడు. ఆడేం లేదనేసి అనేది గూడా చెప్పింది. అంటే స్మెల్ అనేది కొంతొచ్చింది. అనుమానం అయితే వచ్చింది ఆల్రెడీ. సో, ఇతను ఎంత చేసినా. సో, ఇది చేశాడు అని జెప్పి దీనికి వాడిన వస్తువుల్ని దాదాపు 16 వస్తువుల్ని సీజ్ చేశారని చెప్తున్నారు. స్టవ్వు, నైఫు, రోలరు అంటే ఆహ్, రోలు. హ్మ్. రోలు దాన్నేమో రోకలి, బ్రోకలీ. బకెట్టు తర్వాత అదే ఆమె బట్టలు, తర్వాత ఇతని బట్టలు, ఇతను షార్ట్ ఏసుకున్నాడది, ఫినాయిలు, ఫ్రెషనరు, యాసిడ్ బాటిలు, స్క్రాపు ఇవన్నీ ఇంకా మొత్తం మోటార్ సైకిలు, మొబైల్ ఫోన్స్ 2 అన్నీ కలిపి 16 వస్తువుల్ని సీజ్ చేసుకున్నారు. సో, ఇప్పుడేందంటే పోలీసులే షాకయ్యారు. సుధీర్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, "అసలు మేమే షాకయినాం. ఇంత క్రూయల్‌గా ఎలా చంపాడని. మనిషిని చూస్తేమో నీట్‌గా ఉన్నాడు, అందంగా గూడా ఉన్నాడు, ఫిట్‌గా ఉన్నాడు. వాడిని అడిగాము, ఎలారా నువ్వు ఇలా చేశావు?" అంటే, "ఏముంది సార్ ఆమె పొట్టిగా ఉంటది. 5 అడుగులే. కాబట్టి ఆమెని కట్ చేయడం నాకేం పెద్ద ఇబ్బంది కాలేదు" అని కూల్‌గా చెప్తున్నాడు. ఇతనికేమీ క్రైమ్ హిస్టరీ కూడా ఏమీ లేదు. ఎక్కడ గూడా గతంలో కేసులు గాని ఏమి హిస్టరీ లేదు. చూడ్డానికి నార్మల్‌గానే ఉన్నాడు. మామూలుగానే మాట్లాడుతున్నాడు. కూల్‌గా ఉన్నాడు మనిషి. కానీ ఇంత కిరాతకంగా ఎలా చంపాడు అనేది ఆశ్చర్యంగానే ఉందనేది అతను చెప్పాడు. దట్ హ్మ్. ఈస్ వన్ పాయింట్. సెకండ్ థింగ్ వీళ్ళు ఎలా ఇప్పుడు కోర్ట్‌లో దీన్ని కేసు నిరూపించబోతున్నారు అనే దానికి ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. అట్లాగే ఇతను ఎందుకు చంపాడు? మోటివ్ ఏంటి? మోటివ్ గతంలో ఏమనొచ్చింది? ఫస్ట్ ఆమెకి అఫైరు అనుమానంతో చంపాడని. తర్వాత ఏమొచ్చింది? ఇతనికి వేరే అఫైర్ ఉంది. దానివల్ల చంపాడని. కానీ అవన్నీ వీళ్ళు ఇప్పుడు పోలీసులు కొట్టేస్తున్నారు. అవన్నీ చెప్పట్లే. అంటే కొన్ని విషయాల్ని పోలీసులు మనకు చెప్పట్లేదనేది అర్థమవుతుంది. ఓకే. చెప్పదలుచుకోలే వాళ్ళు. ఆయన అడిగినప్పుడు గూడా ఆయన ఏమంటున్నాడంటే, "మీడియాకి ఎంత కావాలో అంతే చెప్తున్నాము. మిగతాంతా మేము కోర్ట్‌లో చెప్తాము" అని అంటున్నాడు. మనకి కోర్ట్‌లో ఈ కేసుని ప్రెజెంట్ చేసినప్పుడు గాని, అంటే చార్జ్ షీట్ ఏస్తే గాని డీటెయిల్‌గా రాదు. మామూలుగా అయితే మనకు బయటకొచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు 1 వాంగ్మూలం, 2 మెటీరియల్ ఎవిడెన్సు, 3 ఆమె చనిపోయిన దానికి దాఖలాగా డీఎన్ఏ ఈమెదేందంటే ఆ మొక్కలు, బ్లడ్డు వీటినన్ని నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్లోరోసెంట్ కెమికల్స్ వాడడం ద్వారా చాలా మైన్యూట్‌గా ఉంటాయి బ్లడ్ గూడా బయటికి మెరుస్తుందనమాట. ఫ్లోరోసెంట్ కెమికల్స్ చరుగుతారు. లూమినాలు అలాంటి ఫ్లోరోసెంట్ కెమికల్స్ ఉంటాయి. దాంతో పాటు ఆహ్, బ్లూ రే టెక్నాలజీ అంటే బ్లూ రే లైట్ పవర్‌ఫుల్ లైట్ వేయడం ద్వారా ఎముకల పొడులు అవన్నీ కూడా మెరుస్తా ఉంటాయి. కనిపిస్తాయన్నమాట. వాటినంతా కలెక్ట్ చేసి
వాటిని డిఎన్ఏని ఈ పిల్లల డిఎన్ఏ కంపేర్ చేసినప్పుడు తల్లి ఇది రిమైనింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ అండ్ బోన్ రిమైనింగ్స్ ఇవి ఆమెదే మాధవిదే అని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ముందు అసలు చనిపోయిందనే బాడీ రిమైనింగ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. దాని తర్వాత ఇతనే చంపేశాడనే దానికి ప్రత్యక్ష సాక్షి లేదు. కాకపోతే వీళ్ళకి వెపన్స్ అవన్నీ కూడా దొరికాయి. అంటే కత్తి అదంతా దొరికింది. దాని మీద ఇతను వేలిముద్రలు అవన్నీ కూడా ఇస్తారు. సో, ఎక్కువగా ఏందంటే మెటీరియల్ ఎవిడెన్సు, తర్వాత వాంగ్మూలము, తర్వాత సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సు. అంటే ఇతను మిస్ అయిందని జెప్పి ఇతనే అంటున్నాడు. కానీ ఆమె కెమెరాలో ఎక్కడ కనిపించలేదు. ఇతను మాత్రం తిరుగుతున్నాడు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినది. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ కేస్ గానీ, పోలీసులు ఇలాంటి కేసులో గానీ శిక్ష పడేట్టుగా చేయకపోతే, మరింత మంది దీన్ని ఇన్స్‌పిరేషన్ తీసుకొని, ఓహో! చంపితే ఇలా చేయాలన్నమాట అన్నట్టుగా చాలా జరిగే అవకాశం ఉంది. అందుకని పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకొని హైటెక్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉపయోగించి ప్రూవ్ చేసి తనకు శిక్ష పడే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారనే దానికి ప్రధానంగా నేను సైకాలజిస్ట్ కాదు గానీ, సైకాలజీ నాకు చాలా ఇష్టం. రెండోది నేను కొంతమంది సైకాలజిస్ట్ ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. వాళ్ళు ఏమంటారంటే మామూలుగా యూరోప్ గాని, అమెరికాలో ఇలాంటి కిల్లర్స్‌ని సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేస్తారు. అంటే టు అండర్‌స్టాండ్ ద బిహేవియర్. ఇక్కడ మనకి ఇండియాలో అలాంటివి లేవు. నిజానికి ఇతన్ని సైకాలజిస్టులతో పిలిపించి సైకాలజీ ప్రొఫైల్ గాని తయారు చేస్తే మనకి మంచి ఉపయోగం ఉంటది. అంటే వీడి మైండ్ సెట్ ఏంటి? ఎలా ఉంది? అనేది మనకు తెలుస్తుంది. కానీ అది చేయట్లేదు. కాకపోతే ఈ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళు ఇతనికి ఏఎస్‌పీడీ అనే ఒక జబ్బు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏఎస్‌పీడీ అంటే స సైకోపాథెటిక్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఏఎస్‌పీడీ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులకి ల్యాక్ ఆఫ్ ఎంపతి. అంటే ఇతరుల పట్ల ఇతరులను అర్థం చేసుకున్న గానీ, వాళ్ళ పట్ల ఒక ఇది గానీ ఏమీ ఉండదు. రెండోదేందంటే వీళ్ళు మ్యానిపులేటివ్ చాలా కాలిక్యులేటెడ్‌గా బిహేవ్ చేస్తారు. చాలా షార్ప్‌గా ఉంటారు వీళ్ళకి. వీళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే ఉండదు గానీ, కూల్‌గా డీల్ చేస్తారు. తర్వాత వీళ్ళకి నార్సిసిజం ఎక్కువుంటది. తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. అట్లాగే వీళ్ళు పాథలాజికల్ కంట్రోల్ బిహేవియర్ ఉంటది. పాథలాజికల్ కంట్రోల్ అంటే ప్రతి ఒక్కరు నా కంట్రోల్‌లో ఉండాలి. ముఖ్యంగా భార్యలు తమ కంట్రోల్‌లో ఉండాలని ఇలాంటి భర్తలు అనుకుంటారు. ఎక్కడైతే ఆమె ధిక్కరించినప్పుడు వైలెంట్‌గా రియాక్ట్ అవుతారు. దాన్ని సహించలేని ఒక తత్వం వీళ్ళకుంటది. సో, వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో ఆమె గట్టిగా, స్ట్రాంగ్‌గా, అసర్టివ్‌గా మాట్లాడడం కావచ్చు, ఇతన్ని ఎదిరించడం కావచ్చు, దాన్ని ఇతను తట్టుకునే శక్తి లేకపోవడం కూడా జరిగుంటది. అట్లాగే టాక్సిక్ మాస్కులానిటీ అంటారు. అంటే నేను మగవాడు, స్త్రీలందరూ నాకు అణిగిమణిగుండాలి అనే ఒక టాక్సిక్ మాస్కులానిటీ కూడా ఇతనిలో ఉండే అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళకి హై కాగ్నిటివ్ ఫంక్షనింగ్ గూడా ఉంటది. షార్ప్ మైండ్ ఉంటది. అందుకనే వీడు కూల్‌గా ఏదో జాబ్‌లాగా చేశాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీట్‌గా కూర్చొని అదే పనిలో దాదాపు 8 గంటల పాటు సిస్టమాటిక్‌గా చేశాడు. మేబీ ఇతని మిలిటరీ ఎక్స్‌పీరియన్స్ గూడా ఇతనికి ఉపయోగపడింది. 15 ఏళ్ళు మిలిటరీలో పనిచేయడం అంటే ఇతనికి క్రైము, దీనికి సంబంధించిన అండర్‌స్టాండింగు, తర్వాత ఫోరెన్సిక్ అవేర్‌నెస్ గూడా ఉంది. అంటే ఫోరెన్సిక్ వోళ్ళొస్తే దీన్ని ఎలా చూస్తారు, ఆనవాళ్ళని ఎలా పట్టుకుంటారు, ఈ నాలెడ్జ్ అంతా గూడా ఇతనికి ఉంది. అందుకనే అతను అంత జాగ్రత్త తీసుకున్నాడు. అట్లాగే కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు చంపేశాడు. అయినాక అతను అదేదో మామూలుగా ఎవరైనా కోడిని, మేకని కొయ్యాలంటే కూడా అనుభవం లేనోళ్ళకి భయంగానే ఉంటది. అవును. అలాంటిది ఇతను సొంత భార్యని నీట్‌గా ఒక్కొక్క భాగం కట్ చేసుకొని, దాన్ని ఉడకబెట్టి, దాని తర్వాత కాల్చి, దాని తర్వాత పొడి చేసి, దాని తర్వాత దాన్ని ఫ్లష్ చేసి, మిగిలిన దాన్ని తీసుకెళ్ళి అంటే కూల్‌గా ఇతనేదో అదొక జాబ్‌లాగా చేశాడు. సో, వీళ్ళకి ఖచ్చితంగా ఇది ఏఎస్‌పీడీ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అయితే ఉండే అవకాశం ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.